నటి రన్యారావు ఎపిసోడ్ తో అందరి ఫోకస్ దుబాయ్ గోల్డ్ పై పడింది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 14 కేజీల అక్రమ బంగారంతో రన్యారావు పట్టుబడ్డం సంచలనం రేపింది. ఇంతకీ దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకుంటే ఎందుకు పట్టుకుంటున్నారు? దుబాయ్ గోల్డ్ కు ఎందుకంత క్రేజ్? అసలు దుబాయ్ నుంచి మనం ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? దుబాయ్ బంగారానికి భారత్ లో ఉన్న ట్యాక్స్ లెక్కలేంటి? కన్నడ నటి రన్యారావు ఘటనతో అందరూ దుబాయ్ బంగారం స్పెషల్ ఏంటో తెలుసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. నటి రన్యారావే కాదు, సాధారణంగా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని ఎవరు తీసుకొచ్చినా ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారు. ఇలాంటి ఘటనలు దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లలో కామన్ గా ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉంటుంది. అయితే ఈసారి ఓ సెలబ్రిటీ భారీగా అక్రమ బంగారంతో పట్టుబడ్డం సంచలనంగా మారింది. ఫలితంగా దుబాయ్ నుంచి బంగారాన్ని ఎందుకు ఎక్కువగా తరలిస్తుంటారో, అక్కడి నుంచి బంగారం తీసుకొస్తే ఎందుకు పట్టుకుంటారు, అసలు దుబాయ్ నుంచి లీగల్ గా ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి మన దేశంతో పోల్చితే దుబాయ్లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. పైగా దుబాయ్లో బంగారం కొనుగోళ్లపై ఎలాంటి ట్యాక్సులు ఉండవు. మన దేశంలోని బంగారం ధరకు దుబాయ్ నుంచి తెచ్చుకున్న బంగారం ధరకు సుమారు 7,000 నుంచి 8,000 రూపాయల వరకు రేటు తేడా ఉంటుంది. అందుకే దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అయితే అక్కడి నుండి బంగారం తెచ్చుకునేందుకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ రూల్స్ తప్పకుండా పాటించాలి. భారత్కు బంగారం తీసుకురావాలంటే ముందుగా దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం ఈ పన్ను 6% ఉండగా దీన్ని కట్టకుండా ఎగ్గొట్టేందుకు దుబాయ్ నుంచి భారత్కు చాలా మంది అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ ఎయిర్పోర్ట్లో పట్టుబడుతుంటారు. ఇక ఇలా పట్టుబడకుండా కస్టమ్స్ రూల్స్ ప్రకారం దుబాయ్ నుంచి మనం ఎంత బంగారం తీసుకురావచ్చు అనే దానిపై ఓ లుక్ వేద్దాం. 1967 పాస్పోర్ట్ చట్టం ప్రకారం 6 నెలలకు పైగా దుబాయ్లో ఉన్న ఇండియన్స్ ఎవరైనా ట్యాక్సులు చెల్లించి కిలో వరకు బంగారాన్ని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. ట్యాక్స్ లేకుండా పురుషులు 50,000 రూపాయలకు మించకుండా 20 గ్రాములు, మహిళలకు 1,00,000 రూపాయలకు మించకుండా 40 గ్రాముల వరకు బంగారాన్ని తెచ్చుకునేందుకు పర్మిషన్ ఉంది. అలాగే 15 ఏళ్ల లోపు పిల్లలైతే 40 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. ఆయా రూల్స్ తో పాటు బంగారం కొనుగోలుకు సంబంధించిన పత్రాలు కస్టమ్స్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే రూల్స్ కు మించి బంగారం తెచ్చుకోవాలి అనుకుంటే ఎలాంటి సుంకాలు చెల్లించాలి అనేది ఇప్పుడు చూద్దాం. 1967 పాస్పోర్ట్ చట్టం ప్రకారం ట్యాక్సులు చెల్లించి దుబాయ్ నుంచి మనం ఎంత బంగారాన్నైనా తెచ్చుకునేందుకు అనుమతి ఉంది. పురుషులకు 20 నుంచి 50 గ్రాముల బంగారానికి 3% కస్టమ్ డ్యూటీ, 50 నుంచి 100 గ్రాముల బంగారానికి 6% కస్టమ్స్ డ్యూటీ, 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారంపై 10% సుంకం చెల్లించాలి. ఇక మహిళలు, పిల్లలకు 40 నుంచి 100 గ్రాముల బంగారానికి 3% సుంకం, 100 నుంచి 200 గ్రాముల బంగారానికి 6% సుంకం, 200 గ్రాముల కంటే ఎక్కువ బంగారంపై 10% సుంకం చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా దేశంలోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ రూల్స్ కు అనుగుణంగా బంగారం తెచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ అత్యాశకు పోయి అక్రమ మార్గంలో బంగారం తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం అడ్డంగా బుక్ అవ్వాల్సిందే. ఈ నిబంధనలు తెలియకుండా కూడా కొందరు అమాయకులు బంగారాన్ని తెచ్చి కస్టమ్స్ అధికారులకు దొరికిపోతుంటారు. సో ఇండియన్ కస్టమ్ రూల్స్ ఫాలో అవ్వండి. దుబాయ్ నుంచి ఎంత బంగారమైనా తెచ్చుకోండి.